హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు న్యూ ఇయర్ మార్గదర్శకాలను జారీ చేశారు. రాత్రి 1 గంటలోపే వేడుకలు ముగించాలని ప్రజలకు సూచించారు. అశ్లీల నృత్యాలకు అనుమతి లేదన్న పోలీసులు వేడుకల్లో 45 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం రాకుండా చూసుకోవాలన్నారు. ఈవెంట్ నిర్వాహకులు 10 రోజులు ముందుగానే అనుమతి తీసుకోవాలని, ప్రతి ఈవెంట్లోనూ సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక వేడుకల్లో డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వేడుకలకు అనుమతించిన సమయం ముగిసిన తర్వాత లిక్కర్ సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ప్రతి ఈవెంట్లో సెక్యూరిటీ తప్పనిసరి చేశారు. సామర్థ్యానికి మించి పాసులు ఇవ్వద్దని హెచ్చరించారు. పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, సాధారణ పౌరులకు ట్రాఫిక్ సమస్య లేకుండా జాగ్రత్త పడాలని పోలీసులు కోరారు. మద్యాన్ని అనుమతించే ఈవెంట్స్లో మైనర్లకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. రైట్, న్యూ ఇయర్ వేడుకలకు పోలీసుల ఆంక్షలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ శివ. హైదరాబాద్ లోని న్యూ ఇయర్ వేడుకలపై అయితే కొన్ని ఆంక్షలు అయితే వచ్చినాయి. ఏదైతే 31న రాత్రి 1 గంట వరకే ఈ వేడుకలకి అనుమతి అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తానికి పబ్లు, రెస్టారెంట్లు ఏవైతే నడుస్తాయో, అలాగే దీనికి సంబంధించి ఏవైతే పార్టీలు నిర్వహిస్తాయో ఇవన్నీ కూడా కంపల్సరీ ఏదైతే పోలీస్ శాఖ వారి దగ్గర అయితే అనుమతి అయితే తీసుకోవాలని చెప్పారు. అలాగే హైదరాబాద్ సిపి ఏదైతే కొత్తకోట శ్రీనివాసరెడ్డి 10 రోజులు ముందుగానే ఏదైతే పార్టీలకి ఏవైతే ఉన్నాయో ఇవన్నిట్లో కూడా అనుమతి తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ఆర్డర్లు అయితే జారీ చేయడం జరిగింది. ప్రతి ఈవెంట్ కూడా కంపల్సరీ సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేయాలి. అలాగే ఈవెంట్ దగ్గర ఒక సెక్యూరిటీ, అలాగే ట్రాఫిక్ గార్డులు కూడా ఉండాలని చెప్పి కొన్ని ఆంక్షలు అయితే పెట్టడం జరిగింది. అలాగే పబ్బుల్లో డాన్సర్లతో కార్యక్రమాలపై అయితే పూర్తిగా నిషేధించారు. అలాగే కెపాసిటీకి మించిన ఏదైతే పార్టీకి సంబంధించిన పాస్లు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం కెపాసిటీకి మించకుండా జారీ చేయమన్నారు. అలాగే డ్రగ్స్, గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా అయితే ఉంటుందని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. అలాగే ఏదైతే లిక్కర్ సరఫరా ఉంటుందో ఈ పార్టీలు అరేంజ్ చేసే కొంతమంది ఉంటారు, వీళ్ళందరూ కూడా లిక్కర్ సరఫరా మెయిన్ గా చేస్తారు. ఈ లిక్కర్ సరఫరా చేయాలంటే కదా కంపల్సరీ పోలీసు వారి దగ్గర అయితే అనుమతి తీసుకోవాలని చెప్పారు. అలాగే న్యూ ఇయర్ నైట్ 1 గంట తర్వాత ఎవరైతే తాగి రోడ్డు మీదకి వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరుకుతారో వీళ్ళందరికీ కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పి కూడా ఇప్పటికే హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి అయితే ఈ ఆంక్షలు అయితే పెట్టడం జరిగింది. మొత్తం హైదరాబాద్ మొత్తం 3 కమిషనరేట్ల పరిధిలో కూడా పూర్తిగా ఈ ఆంక్షలు అయితే అమల్లోకి రానున్నాయి. న్యూ ఇయర్ కి సంబంధించి పలు విధాలుగా పార్టీలు అయితే ఏర్పాట్లు చేస్తారు. కొన్ని గ్రూప్స్ కలిపి ఈ పార్టీలు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ పార్టీలో మెయిన్ గా డ్రగ్స్, అలాగే గంజాయి విక్రయించకూడదని చెప్పారు. ఒకవేళ డ్రగ్స్, గంజాయి కనుక విక్రయిస్తే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే నాన్ బెయిలబుల్ వారెంట్ కింద కేసులు అయితే నమోదు చేస్తామని కూడా చెప్పారు. అలాగే ఏవైతే ఈ పార్టీలు జరిగే చోట్ల కంపల్సరీ సెక్యూరిటీ ప్లస్ ట్రాఫిక్ గార్డ్ ఉండాలని చెప్పి కూడా కొన్ని నిబంధనలు అయితే పెట్టారు. అలాగే ఈ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో, మందు కూడా సరఫరా చేసే సమయంలో కూడా దీనికి సంబంధించి ముందుగానే పర్మిషన్ తీసుకోవాలని చెప్పి కూడా ఆంక్షలు అయితే పెట్టడం జరిగింది. మొత్తానికి హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి కూడా దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఆంక్షలు అయితే ఉంటాయని చెప్పారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ న్యూ ఇయర్ పార్టీ జరగాలని చెప్పి ముందుగానే విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. అలాగే 1 గంట దాటిన తర్వాత ప్రజలు ఎవరు రోడ్ల మీదకి వచ్చి హంగామా చేయొద్దని కూడా చెప్పారు. ఒకవేళ హంగామా చేసినా, లేదంటే న్యూసెన్స్ చేసినా, లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినా సరే పూర్తిగా వీళ్ళపై అయితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా అధికారులు అయితే తెలియజేస్తున్నారు. శివ. ఓకే కుమార్, థ్యాంక్ యూ.